అలా ఈవినింగ్ టైంలో సరదాగా తిరగదామని బయటికి వెళ్ళాను. వెళ్ళగానే బాగా ఆకలిస్తుండేసరికి సదరన్ కిచెన్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాను. వెళ్ళి కూర్చొని రిలాక్స్ గా రోడ్ వ్యూ చూసుకుంటా తిందాం అనుకున్నాను. ఫస్ట్ ఇడ్లీ వడ అయితే ఆర్డర్ చేశాను. అవి చాలా చల్లగా ఉన్నాయి. ఎప్పుడో పొద్దున చేసినట్టు తెచ్చి ఇప్పుడు సర్వ్ చేసినట్టున్నాయి. ఇందిరా ఇది అని మేనేజర్ని అడిగితే మళ్ళీ పంపిస్తానని చాలాసేపు వెయిట్ చేసాక కూడా పంపించలేదు. సరే తర్వాత నేనే వెళ్ళి అడిగితే అప్పుడు ఇచ్చి పంపించారు. అరే చూడ్డానికి అంబియన్స్ అంతా బాగుంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటే ఫుడ్డే బాగాలేదు. అసలు మనకు మెయిన్ కావాల్సిందే అది కదా, అదే బాగాలేకపోతే ఇంక దేనికి ఆ రెస్టారెంట్ కి వెళ్ళడం. సరే కింద ఫుడ్ బాగాలేదు కదని పైకి వెళ్ళి క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చూస్తే గొప్పగా ఉంది. దీంతో పాటు సెట్ దోశ కూడా ఆర్డర్ చేస్తున్నాను. అది కూడా ఏం పెద్ద గొప్పగా లేదు. అసలు ఏవి బాగాలేవు ఈ రెస్టారెంట్ లో. ఏదో ఈవినింగ్ టైం కదా రోడ్ వ్యూ చూసుకుంటూ అట్లా రిలాక్స్ అవుతూ తిందామని వస్తే వీడేంటా కానీ ఇలా చేశాడు. సరే ఓవరాల్ ఈ రెస్టారెంట్ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే అంబియన్స్ ఒకటే బాగుంది. అండ్ నెగిటివ్స్ లో నేను తిన్న వాటిల్లో ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ కూడా అస్సలు బాగాలేదు. అసలు కస్టమర్ వస్తే పట్టించుకోవట్లేదు. ఇంకేం వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ కింద స్టాఫ్ రిసీవింగ్ బాగాలేదు కానీ కనీసం పైన బాగుంది. ఆఖరికి లాస్ట్ లో బిల్ వేయడం కూడా ఎక్కువ వేశారు. ఏంట్రా అని వాళ్ళని పిలిచి అడిగితే సారీ సార్ బై మిస్టేక్ జరిగింది, చేంజ్ చేస్తాం అంటున్నారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, బిల్ ఎప్పుడు ఎక్కువ ఎందుకు పడుతుంది, తక్కువ పడచ్చు కదా. ఏంటో వీళ్ళు. ఓవరాల్ ఈ హోటల్ మీద నాకు టేస్ట్ మీటర్ వచ్చేసి 20 ఇస్తున్నాను. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన టేస్ట్ అరౌండ్ హైదరాబాద్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ జెన్యూన్ ఫుడీస్.